ఆప్కి అదాలత్లో బీజేపీ నాయకుడు నిషికాంత్ దూబే గారి మీద ఆరోపణ. ఈయన గాంధీ కుటుంబాన్ని వెంబడిస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీ ఆయన కుటుంబానికి మీరు చూపిస్తున్న సేవా భావన, ఈ అంకితం, ఇది ఈ మధ్య వచ్చిందా లేదా ఎప్పటి నుంచో ఉన్నదా? లేదు, నేను గాంధీ కుటుంబాన్ని చాలా గౌరవిస్తూ ఉంటాను. గౌరవంతోనే ఇలా సమర్థిస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళది మహారాజు కుటుంబం, నేను ఒక సామాన్యుణ్ణి. నా పని వాళ్లకు సేవ చేయడం, అది నేను చేస్తూనే ఉంటాను. మీరు అన్న ఒక మాట నేను విన్నాను. సోనియా గాంధీ గారిని మిమ్మల్ని కలిసినప్పుడు ఒక తల్లిలా నడుచుకున్నారని మీరు చెప్పారు, అవునా? అవును, సోనియా గాంధీ గారు ఇప్పుడు ఇండియన్ స్త్రీగా మారారు. ఆవిడకు 2 పనులు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక పని కొడుకుని ప్రధానమంత్రి చేయడం, ఇంకోటి అల్లుడికి సహాయం చేయడం. ఇక్కడ కొడుకేమీ సెట్ అవ్వడం లేదు. ఇక అల్లుడికి చేసినవన్నీ సిబిఐ విచారణలో చిక్కుకున్నాయి. కానీ నేను చెప్పినవన్నీ కూడా కరెక్టే అని సోనియాజీకి కూడా తెలుసు. లోక్సభలో నేను చెప్పిన విషయాలన్నీ కూడా నిజమని ఆవిడ కూడా చాలా బాగా తెలుసును. 2024లో ఎండరింగ్ బడ్జెట్ ముగిసిన తర్వాత ఆవిడ బయటకు వచ్చినప్పుడు నేను రాజ్యసభకు వెళ్తున్నాను అని అన్నారు. ఆ రోజున ఆవిడకు ఆరోగ్యం బాగోలేదు. అందుకనే ఆవిడ్ని చూసి నేను ఆరోగ్యం ఎలా ఉందని అడగడానికి వెళ్ళాను. ఆవిడ నా చెయ్యి పట్టుకుని చెప్పారు, నీలాంటి వాడు పార్లమెంట్కి రావాలి అని అన్నారు. అందుకే మీ అబ్బాయి పార్లమెంట్కి సరైన బట్టలు వేసుకుని రావట్లేదు అంటున్నారా? పార్లమెంటులో ఇంతవరకు రికార్డు ఉంది. పార్లమెంటుని నేను ఒక అరగంట మాత్రమే మిస్ చేశా. కానీ నేను పైజమ్మా కుర్తా వేసుకోకుండా అసలు పార్లమెంటు వైపుకే వెళ్లలేదు. ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో చాలా మంది తమ ప్రాణాలు త్యాగం చేశారు. వాళ్ల ఆత్మలు ఆవేదన చెందుతాయి. నేను ఈ రోజు కోసమే ఎదురు చూశానా? స్వదేశీ గురించి మాట్లాడారు, గాంధీజీ గురించి మాట్లాడారు, జర్గా కోసం మాట్లాడారు. అలాంటప్పుడు ఒక చిరిగిపోయిన ప్యాంటు వేసుకుని, ఒక టీషర్టు వేసుకుని అక్కడికి వచ్చి కూర్చుని నేనే భవిష్యత్తులో ప్రధాని అంటారు. అది కాకుండా అతనితో పాటు ఉండేవాళ్లు సూజేవాలా దగ్గర నుంచి వేణుగోపాల్ వరకు పార్లమెంట్లో అరుస్తూనే ఉంటారు, ఈయనే భవిష్యత్తులో ప్రధాని అని. భవిష్యత్తులో ప్రధాని అంటే అటువంటి బట్టలు అసలు వేసుకోకూడదు. అదే నేను చెప్పాను. అప్పుడు ఆవిడ అన్నారు, నిషికాంత్ లూయిస్ వితాన్ టీషర్ట్, అర్మానీ సూట్ ఇవన్నీ వేసుకుంటున్నారని. నేను పేదవాడిని వాళ్ళతో ఎప్పుడు చెప్పాను? అలా వేసుకుని ఎప్పుడు చెప్పాను? ఆ డ్రెస్సులో పార్లమెంట్కి రాకూడదని చెప్పాను, అంతే. అలా డ్రెస్ వేసుకుని నేను పార్లమెంట్కి వెళ్ళను. అది పార్లమెంట్ మర్యాద కాపాడే విషయం. మీ ప్రైవేట్ లైఫ్లో మీరు ఎలాగైనా ఉండండి, దానివల్ల ఎవరికి ప్రాబ్లం లేదు. కానీ పార్లమెంటు డిగ్నిటీ ఏమిటి? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు కేవలం బట్టల గురించి మాత్రమే మాట్లాడలేదు, మీరు ఆవిడ జీవితం గురించి కూడా మాట్లాడారు. రాహుల్ గాంధీ ఒక అర్బన్ నక్సలైట్ అని చెప్పారు. మీరు ఒక విషయం చెప్పండి. ఎలక్షన్ కమిషన్ మీద సందేహం, న్యాయశాఖ మీద సందేహం, మంత్రుల నియామకం మీద సందేహం. ప్రధాని ఒక్కసారి కూడా ప్రధానిని ఒప్పుకోలేదు. పూర్తి లోక్తంత్రం మీదే మీకు ఏదైనా సందేహం వస్తే కనుక ఆ తరువాత ఆయన విహారయాత్రకు వెళ్ళినప్పుడు, వియత్నాం, కంబోడియా, బహ్రెయిన్ దేశాలకు వెళ్ళినప్పుడు, ఆ తరువాత యుఎస్ఏ, ఫోర్డ్ ఫౌండేషన్, తర్వాత సోరస్ ఫౌండేషన్, శాన్ పిత్రో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి వచ్చి ఆ తర్వాత ఒక ఎజెండాను సెట్ చేయాలని చూశారు. ఆర్మీకి ఎదురుగా అగ్నివీర్ గురించి మాట్లాడారు. ఈ దేశంలో శాంతిని వ్యతిరేకించే దిశలో మీరు ప్రవర్తిస్తే వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అనకుండా ఇంకేమనమంటారు? నన్ను అడిగితే అది కూడా ఒక చిన్న మాటే. నాకు దానికంటే పెద్ద మాట దొరికితే ఖచ్చితంగా దానికి యూజ్ చేయడానికి వెనుకాడను కూడా. ఈ దేశాన్ని దాదాపు 50 ఏళ్ల పాటు పరిపాలించిన పార్టీ. రాహుల్ గాంధీ గారు 10 ఏళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని మీరు ఆయన ఈ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు, ఆయన మంచోడు కాదంటున్నారు. మీకు అలా అనిపించలేదా? ఆర్మీలో అగ్నివీర పథకం ద్వారా యువకుల్ని చేర్చుకుంటున్నారు. వాళ్ళను గనక మీరు రెచ్చగొట్టే విధానంలో ప్రవర్తిస్తే, అది కాకుండా మన ప్రధాని అంటే మీరు చాలా ఎక్కువ రీతిలో ప్రపంచంలోనే చాలా ఎక్కువ గౌరవం, కీర్తి మన ప్రధానికి దక్కింది. ఆ ప్రధానమంత్రి కారణంగా అంటే ఈ రోజున పూర్తి ప్రపంచంలో G20 గాని G7 గాని ఏదైనా ఒకరంటారు ప్రధానమంత్రి నా మిత్రుడు, ఈవెన్ ట్రంప్ కూడా ఆయన నా మిత్రుడు అని చెబుతాడు. కానీ వీళ్ళు నరేంద్ర సరెండర్ అంటున్నారు. మీరు ఈ విధంగా నిర్లక్ష్యంగా మాట్లాడి పార్లమెంట్లో నిలబడి గురించి మాట్లాడడం, ముద్రల గురించి మాట్లాడడం. కానీ మీకు ఈ విషయం తెలీదు. ముద్ర అనేది 7 కాదు, అదేమిటంటే 16 కళలు. అంటే రాణి, పట్రాణి, మహారాణి, ఇంకా కృష్ణ, గీత, రామాయణం లాంటి వాటి గురించి మీకు అసలు ఏ అవగాహన లేదు కదా. మీరు ఏ జాతికి చెందిన వాళ్ళు అని అడుగుతూ ఉంటారు.
2016 వరకు మీరు పరిపాలన సాగించారు. మీకు తెలీదా ఎంతమంది ఆఫీసర్లు ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, ఎంతమంది పత్రికల వాళ్ళు ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ అని? ఈ దేశాన్ని రెచ్చగొట్టే ధోరణిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంట్ జరగనివ్వకుండా చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అర్బన్ నక్సల్స్ అనకుండా ఇంకేమనమంటారు? దేశాన్ని విభజించాలనుకునే వాళ్ళు అలాగే కదా అంటారు. ఏమంటున్నారంటే, నేను ప్రధానమంత్రి మోడీ గారిని ప్రశ్న అడుగుతున్నాను, ఆయన ఛాలెంజ్ చేస్తున్నాను, అందుకే అందరూ వదలకుండా తరుముతున్నారంట. నరేంద్ర మోడీ గారిని మీరు ఏం ప్రశ్న అడగబోతున్నారు? ఆయన మీరు ప్రశ్నలు అడిగే స్థాయికి మించి ఉన్నారు. ఆయన దగ్గర ముందసలు వాళ్ళని వాళ్లే స్వయంగా ప్రశ్నించుకోవాలి. రీసెంట్ గా జరిగిన ఒక విషయం గురించి చెప్తాను. అంటే అమెరికాతో జరిగిన ట్రేడ్ డీల్లో, ఆ ట్రేడ్ డీల్లో ఇండియా వేసిన ఒప్పందంలో ట్రంప్ చెప్పినట్టే ఇండియా మాట్లాడిందని వాళ్ళు ఆరోపణలు వేశారు. అదేమిటంటే, ఇండియా ఎప్పుడు సరెండర్ అయ్యిందంటే ఆయన తండ్రి సూపర్ కంప్యూటర్ తీసుకొస్తాను అనే కాలఘట్టంలో సరెండర్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పాకిస్తాన్కి మధ్య జరిగిన ఒప్పందం గురించి మీకేమైనా తెలుసునా? అప్పుడు మేము రష్యాకి వ్యతిరేకంగా అమెరికాని ఆదరిస్తూ ఒక ఒడంబడిక చేశాం. రష్యన్ ఫోర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు తీసుకురావడానికే ప్రయత్నం చేశాం. ఇది ఎవరికీ తెలీదు. సరెండర్ ఎప్పుడు జరిగిందంటే ప్రధానమంత్రి కాలంలో, గోధుమని విదేశాల నుంచి మన దేశాన్ని దిగుమతి చేసుకునే కాలంలో. సరెండర్ ఎప్పుడు జరిగిందంటే మనం మన యొక్క విమాన దళాన్ని 1961లో మనం అమెరికా దళానికి ఇచ్చాం. అదే సరెండర్. ఇంకా నందాదేవి పర్వతంలో నేను ఆన్ రికార్డు మాట్లాడుతున్నాను. 62లో చైనాతో జరిగిన యుద్ధం వాళ్ళ ఆలోచన ప్రకారమే జరిగింది. ఈ రోజు కూడా న్యూక్లియర్ డివైస్ నందాదేవి భాగంలోనే ఉంది. ఆ కారణంగా పూర్తి నార్త్ ఇండియాలో, గంగా తీర చాలా భాగాల్లో ప్రజలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. మీరే సరెండర్ చేశారు. చూసారంటే మా నాయకుడు తన బలాన్ని చూపించాడు. ట్రంప్ ట్రేడ్ డీల్ చేయమని ఆయన్ని ఒప్పించారు. అది బంగ్లాదేశ్ అవని, శ్రీలంక అవని, పాకిస్తాన్ అవని, వాళ్ల ఒప్పందంలో 19-20% ఉండేదని మేము 80% చేశాం. ముందు వాళ్ళ గురించి మాట్లాడి ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడండి. వాళ్ళ రెండో ఆరోపణ ఎప్పుడు కూడా ఇదే. అంటే ఇండియా చైనా వాళ్ళకి సరెండర్ అయిపోయింది, నరేంద్ర మోడీ షీ జిన్పింగ్ చూసి భయపడిపోయారంటున్నారు. ఆండర్సన్ బ్రూక్స్ రిపోర్ట్లో, భగత్ రిపోర్ట్లో చూశారంటే అందులో చాలా వివరంగా చెప్పారు. కాంగ్రెస్ అందులోంచి బయటికి రానే లేదు. అందులో 38,000 స్క్వేర్ కిలోమీటర్ చైనా అందులో ఆక్రమణ చేశారు. ఈ విషయం గురించి పార్లమెంట్లో మాట్లాడారు. అప్పుడు ఉన్న రక్షణ మంత్రి మహావీర్ చాగి దీని గురించి మాట్లాడారు, ప్రశ్నించారు కూడా. ఈ భూమిని మీరు ఎలా వదిలేశారు? ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది అని. టిబెట్ ఇండియా చైనాల్ని అన్నదమ్ములుగా భావిస్తూ వచ్చారు. అందుకు వాళ్ళన్నారు ఆ చోటులో గడ్డి కూడా మొలవదు అని చెప్పారు. అంటే పనికి రాని భూమి. దానికి మహావీర్ చాగి అన్నారు, మీ తల మీద కూడా ఒకే వెంట్రుక కూడా లేదు, అందువల్ల మీ తలను తెగొట్టాలా అన్నారు. ఎందుకంటే అదే అన్యూజే కదా, తల మీద జుట్టలేదు కదా. అందువల్ల సరెండర్ మీ తాతల కాలంలో జరిగింది. అదే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. కానీ కల్వాన్ భూభాగం నుంచి భూటాన్ వరకు జరిగిన వ్యతిరేకతలో మేము చైనా దళాన్ని వెనక్కి పంపించేశాం. అందువల్లే మన ప్రధాని చైనా వాళ్ళు పిలిచారు. అందుకే వాళ్ళు కోపంగా ఉన్నారు. 2008లో అగ్రిమెంట్ వేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే చైనా ఏజెంట్తో కలిసి ఈ పని ముగిద్దామని. కానీ మోడీజీ వచ్చిన తర్వాత వీళ్ళందరి ఆటలు కట్ అయిపోయాయి. అందుకనే వాళ్ళందరూ చాలా బాధలో ఉన్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు రాహుల్ గాంధీ గారు అయోధ్యలో ఉన్న రామ్ మందిర్కి వెళ్ళలేదు అని. అది చూసారంటే మీరు వెళితే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, మీ సమస్య ఏంటి? అది కాదు, మీరు మిమ్మల్ని బ్రాహ్మణి అని చెప్పుకుంటున్నారు. జంజం వేసుకునే బ్రాహ్మణి అని చెప్పుకుంటున్నారు. మీరెలా బ్రాహ్మణి అయ్యారో నాకు అర్థం కావడం లేదు. మీరు చెప్పండి, ఒక అమ్మాయికి పెళ్లి అయితే నేను మీకు ఆధారం చూపిస్తాను. మీరా కుమార్జీ జగ్జీవన్ రామ్ గారి కుమార్తె. కానీ ఆవిడికి కుష్వా కుటుంబంతో పెళ్లి జరిగింది. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం షెడ్యూల్ క్యాస్ట్ కాదు. అంబేద్కర్ రాసిన రాజకీయ అనుసరణ చట్టం ఇదే చెబుతోంది. హిందూ మతంలో కూడా ఇదే ఉంది. ఒక స్త్రీకి ఎవరితో పెళ్లి జరిగితే అదే ఆమె జాతి. అలాంటప్పుడు మీరు బ్రాహ్మణని చెబితే అప్పుడు బ్రాహ్మణులు చేసే పూజలన్నీ కూడా మీరు చేస్తారని మేము అనుకుంటాం కదా. మీ తాతగారు గుడికి వెళ్ళింది లేదు, మీరు అయోధ్యకు వెళ్ళి రాముడి గుడి చూసింది కూడా లేదు. అయినా సరే మీరు బ్రాహ్మణులు అని చెప్పారు కదా, అందువల్ల మేము అడిగాం, అంతే. తప్పే ఉంది. రాహుల్ గాంధీ గారు ప్యాంటు వేసుకున్నా మీకు సమస్యే, జన్యు వేసుకున్నా కూడా మీకు సమస్యే. నేను వాళ్ళని గైడే చేశాను. ఆయన రాజకుటుంబానికి చెందినవాడు. ఆ రాజా బ్రాహ్మణుడు అయినందువల్ల, నేను మంత్రిగా అయినందువల్ల ఆయనకి సరైన ఆలోచన ఆయనకు ఇస్తూ ఉన్నాను. ఇంతకీ విషయం ఏమిటంటే మీ తాతగారు ఖద్దరు వేసుకునే పరిపాలన దక్కించుకున్నారు. మీరేమో మిమ్మల్ని బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్నారు. మీరు ఖద్దరు వేసుకోవాలి, గుళ్ళకు కూడా వెళ్ళాలి. ఈ ఆలోచన నేను ఇచ్చాను. అది స్వీకరిస్తారో లేదో అది వాళ్ళ ఇష్టం. అయితే ఆయనకి మిమ్మల్ని చూస్తేనే నచ్చదనుకుంటా. అంటే వాళ్లకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏమిటి? నేను అది
ఈ స్టేట్మెంట్ నుంచి వెనకంజ వెయ్యను. కానీ ప్రియాంక గాంధీ గారికి మీరంటే చాలా ఇష్టమని నాకు తెలిసింది. పార్లమెంట్లో మీరు పుస్తకాల్ని చూపిస్తున్నప్పుడు కాంగ్రెస్లో వాళ్ళందరూ గొడవ పడ్డారు. ఆ సమయంలో ప్రియాంక గాంధీ గారు మిమ్మల్ని చూసి బుక్కు మీరు తలకిందులుగా పెట్టుకున్నారు, స్ట్రైట్గా పెట్టండి అని చెప్పారు. ప్రియాంక గారికి ఒక భయం ఉంది, నేను రాబర్ట్ వాడ్రా గురించి ఏమైనా మాట్లాడతానేమోనని. అందుకనే ఆవిడ అలా సమర్థించుకున్నారు. అంటే శరద్ పవార్ గారి బర్త్డే సందర్భంగా అక్కడ చాలామంది ఉన్నారు. అప్పుడు మీరు రాహుల్ దగ్గర మీకన్నా ప్రియాంక పార్లమెంట్లో చాలా బాగా మాట్లాడుతుందని చెప్పారు. నాకు అనిపించింది చెప్పాను. నా ఎంపీ అటెండెన్స్ చూశారంటే పార్లమెంటులో 100% ఉంటుంది. పార్లమెంట్లో ఎక్కువసేపు ఉండేది కూడా నేనే. అంటే సభ మొదలుపెట్టిన దగ్గర నుంచి ముగిసేంత వరకు కూడా నేను ఉంటాను. నేను అందరినీ వాచ్ చేస్తూ ఉంటాను. నేను ఆ అన్నదమ్ముల సంబంధం గురించి చెప్పేటప్పుడు నేను 17-18 ఏళ్ళు రాహుల్జీని చూస్తూనే ఉన్నాను. ఏది కూడా వివరంగా ఉండదు. నియమాలు గాని, చట్టాలు గాని, రాజకీయ ఏర్పాటు గాని, ఇంకా చెప్పాలంటే హెడ్ ఫోన్ ఎలా పెట్టుకోవాలో కూడా ఆయనకు తెలియదనే చెబుతా. అంత నిర్లక్ష్యమైన మనిషి ఆయన. మీకు విషయం తెలుసా, జ్యోతిరాజ్ సింధియా ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఈయనకి ప్రాంప్ట్ చేసేవారు. కానీ ప్రియాంక గాంధీ మాత్రం ఆయనకంటే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు. అందుకనే అలా చెప్పాను నేను. అది విని ఆయనకి కోపం వచ్చింది. ఆయన చెల్లెల మీదే ఆయన కోపడతారు. అటువంటి ఆయన కాంగ్రెస్ని ఎలా కాపాడతారు చెప్పండి? ఏం జరిగినా సరే కాంగ్రెస్ 3 సార్లు లోక్సభ ఎలక్షన్లో ఓడిపోయినప్పటికీ రాహుల్ గాంధీ గారి కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గలేదు. రాహుల్ గాంధీ గారికి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉందంటే ఆయన పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ప్రజల ఆదరణ లేనప్పుడు కాన్ఫిడెన్స్ ఉండే కదా తీరాలి. మీరు ప్రజలు ఏదైనా అడగాలనుకుంటున్నారా? సార్, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని సీట్లో కూర్చోపెట్టాలని చెప్పారు. నా ప్రశ్న ఏంటంటే దీంట్లో అసలు ఏం తప్పుంది? ఒక తల్లి తన కొడుకుని రాజకీయ సీట్లో కూర్చోపెట్టాలనుకుంటుంది. మీరు కూడా మీ కొడుకుని మంచి స్థానంలో ఉంచాలనుకుంటారు కదా. లేదు, నేను రాజకీయాలకు మాత్రం రానివ్వను. అతని పని చెయ్యాలి అంతే. రాజు కొడుకు రాజు అవ్వాలా ఏమిటి? కానీ ఆయన ప్రశ్న మాత్రం చాలా జెన్యూన్ అనిపించింది. ఒకవేళ సోనియా గాంధీ వాళ్ళ అబ్బాయిని రాజకీయాల్లోకి లాగాలని అనుకుంటే ఇందిరాగాంధీ ముందు సంజయ్ గాంధీని కూర్చోబెట్టారు, తర్వాత రాజీవ్ గాంధీ, నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారిని కూర్చోబెట్టారు. ఇది ఫ్యామిలీ రాజకీయం. ఇందులో మీకేంటి సమస్య? సమస్య అది కదా. ఇది రాజకీయంలో కొత్త రాజతంత్రంగా ఉంది. అందుకని మాలాంటి చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని అడ్డుకుంటారా ఏంటి? నేను ఒక చిన్న గ్రామం నుంచి, చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను నా పోరాటాన్ని చేస్తూ ఉన్నాను. మా గ్రామం, పేదవాళ్ళు, వ్యవసాయదారులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాను. కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య ఉన్న పోరాటం అదే. మీరే కదా చెప్పారు సోనియా గాంధీ వాళ్ళ అబ్బాయిని రాజకీయాల్లో కూర్చోబెట్టాలనుకుంటున్నారు అని. అప్పుడు కాంగ్రెస్ కి చెందిన వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈయన వాళ్ళ ఆవిడ్ని పార్టీలో కూర్చోబెట్టాలనుకుంటున్నారు. 2009లో వాళ్ళ ఆవిడ ఆస్తి మొత్తం 50 లక్షలు మాత్రమే ఉండేది. కానీ 2024 వచ్చేసరికి 31 కోట్లు ఆస్తుందన్నమాట. నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నడిపాను. అందులో కాంగ్రెస్ మీద నేను చాలా కోపంగా ఉన్నాను అని చెప్పాను. కానీ దీనికి ముందు నా మీద గాని, నా కుటుంబం మీద గాని మంచి పేరు, అభిప్రాయం ఉండేది. నాకు చాలా కోట్లు ఉన్నాయని, కానీ ఎస్ఆర్ నుంచి వచ్చినందువల్ల చాలా కోట్లు ఉన్నాయని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇన్నేళ్లలో నా దగ్గర 30 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. అది విన్న నా మిత్రులు కొంతమంది నాతో మాట్లాడడం కూడా ఆపేశారు. ఎందుకంటే నేను పేదవాడిని అనుకున్నారు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, లోక్పాల్ జడ్జిమెంట్ వచ్చింది. నా భార్య నెఫ్ట్లో గ్రాడ్యుయేట్ ఆవిడ. నా పెళ్లికి ముందు నుంచే ఆవిడ మ్యాంగో జారా వంటి కంపెనీలకు సప్లై చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత 2009 నుంచి ఈ రోజు వరకు నా ఆస్తి ఏమాత్రం డెవలప్ అవ్వలేదు. ఒకవేళ మార్కెట్ వాల్యూ పెరగడం వల్ల అది పెరిగి ఉండొచ్చని అనడంలో ఎటువంటి తప్పు లేదు. అందువల్లే లోక్పాల్ జడ్జిమెంట్ కూడా వచ్చింది. కానీ కాంగ్రెస్ వాళ్ళు నాకు, నా కుటుంబానికి చాలా అన్యాయం చేశారు. ఇప్పుడు నేను బహిరంగంగా చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. కొన్ని బినామీ ఆస్తుల గురించి డిస్క్లోజ్ చేసి చెప్పవలసి ఉంటుంది. కాంగ్రెస్ మాటలు నమ్మకండి. 30 కోట్లు ఏమిటి, నా దగ్గర 300 కోట్లు ఉంటాయి. ఇలాంటి ఒక విషయాన్ని చెప్పే ఎంపీ కేవలం మీరు మాత్రమే ఉంటారు. లేదు, నాకు కూడా ఒక స్టేటస్ ఉండాలి కదా. మరి ఏం చేయమంటారు?